జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధిక వచ్చేసారా? ఇంకా పడుకోలేదా? లేదు, మీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు భోజనం ఇంకా భోంచేయలేదా? లేదండి, చెప్పాను కదా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూడటం ఎందుకు? నీకు ఆకలేస్తే నువ్వు తినేయచ్చు కదా. రాధే, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బావున్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. నమస్కారం బాబు, బావున్నారా? నమస్తే, బాగున్నాను. ఏమైంది? అల్లుడు గారితో నీ మెళ్ళో నల్లపూసలు వేయించే వేడుక జరిపించాలి కదమ్మా. పైగా మీ పెళ్ళైన తర్వాత ఇంతవరకు సత్యనారాయణ వ్రతం జరిపించలేదు. ఈ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. బాబూ, రేపు నల్లపూసల వేడుకకి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నా. ఏమంటారు? నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానండి. ప్రెజెంట్ నా మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లు ఏం చేయకండి ప్లీజ్. అది కాదు నాన్నా, కొన్ని ఆచార వ్యవహారాలు టైం ప్రకారం జరిపించాలి. వాటిని వాయిదా వేయకూడదు. అమ్మాయిలా పసుపుతాడులో ఎక్కువ రోజులుండడం శాస్త్రవిరుద్ధం. ఖచ్చితంగా నల్లపూసలు వేసి తీరాలి. అర్థం చేసుకోనన్నా. అమ్మ ప్లీజ్, దయచేసి కాస్త నా వైపు కూడా ఆలోచించండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కాదు బాబు, శాస్త్ర ప్రకారం రేపు నల్లపూసల వేడుక జరిపించాలి. లేదంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకో బాబు. కావాలంటే నీ కాళ్ళు. అమ్మా, అయ్యో ప్లీజ్, ఏంటండి మీరు పెద్దవాళ్ళు. పెళ్లి తర్వాత తంతులన్నీ జరిపించకపోతే మీరు అయిష్టంగా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి మీకు మధ్య సఖ్యత లేదని అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ బాధను భరించటం అంత తేలిక కాదు బాబు. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి బాబు, అర్థం చేసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే జరిపించండి. నాన్నా, పెళ్లి తర్వాత రాధికతో చేయించే తంతులన్నీ నీ క్షేమం కోసమే, రాధిక సౌభాగ్యం కోసం. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉండగలం. సరేనా? ఇక మేం వెళ్ళొస్తాం బాబు. అలాగే. రాధి, వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. అలాగే అమ్మా, జాగ్రత్త. ఉమ్. అన్నయ్య జాగ్రత్తమ్మా. పూర్ణ, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా, వెళ్ళొస్తామండి. ఉమ్. అరే
కుంకుమ అంటే సౌభాగ్యం అండి. అంటే మీరు ఎప్పుడూ నా నుదుటనే ఉండాలి. ఇది నా రక్షణకి, మీ క్షేమానికి సంకేతం. నేను మీ జీవితంలో ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పెళ్లికి ముందు ఈ గుండె మీకోసం కొట్టుకుని మిమ్మల్ని ప్రేమించింది. ఇప్పుడు ఇదే గుండె మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆరాటపడుతుంది. మీరు కోల్పోయిన జీవితాన్ని మీకు తిరిగి అందించమని, మీ భార్యగా నా బాధ్యత అని ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తుంది. మీరిప్పుడు నా భర్త. మీ జీవితంలో ఉన్న చీకటిని, శూన్యాన్ని దూరం చేసి వెలుగుల్ని నింపడం నా బాధ్యత. ఇక నుండి ప్రతి క్షణం నేను నా బాధ్యత కోసమే బ్రతుకుతాను. చూడు రాధిక, కార్తీక్, రెడీయా? రాధిక, రెడీ అయ్యావా అమ్మా? రెడీ అయ్యానండి. కార్తీక్, నువ్వు ఆ, రెడీ అవుతున్నానమ్మా. 10 నిమిషాలు. త్వరగా రండి. నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు వాస్తవం తెలుసుకోవాలి. పూజకి టైం అవుతుంది. మీరు త్వరగా వెళ్ళాలి కదా, పదండి. నా కారణంగా మీ జీవితంలో జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ఆ కృష్ణయ్య నాకిచ్చాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు ఎదురైనా సరే మీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నా పొరపాటుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.